హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ చికెన్ పికిల్ అండి. చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఈ పచ్చడిని 2 to 3 months వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. 1 kg చికెన్ అయితే తీసుకున్నామండి. చికెన్ పచ్చడి కంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిస్తారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో చికెన్లో ఉప్పు పసుపు వేసి ఒక 10 minutes పాటు నానబెట్టాను. దాన్ని ప్యాన్లో వేసుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ వస్తూ ఉంటుందండి. ఆ వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. దీనిలోని వాటర్ అంతా అబ్జర్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైతే సరిపోతుంది. అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ముక్క లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదండి. ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన చికెన్ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. దానిలోని పచ్చివాసన అంతా పోయి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి. ఇందులో 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో 1 పావు కప్పు వరకు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ మీ రుచిని బట్టి వేసుకోండి. నేను ముందుగా అయితే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఏమన్నా అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా కారము ఉప్పు వేసిన తర్వాత ఒక 5 minutes పాటు ఫ్రై చేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒక 2 minutes పాటు ఫ్రై చేయాలండి. కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి. ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కారం వేసాం కాబట్టి అడుగు అంటుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లాస్ట్లో గరం మసాలా వేసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్లు. అంతే అండి, చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చికెన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయలు ఒక 10 నిమ్మకాయల రసం అయితే తీసుకున్నానండి. పెద్దవైతే ఒక 7 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని ఇప్పుడు ఈ చల్లారిన పికిల్లో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని 3 days వరకు నిల్వ చేయాలండి. అప్పుడే ఉప్పు కారం అనేది ముక్కలోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.